ఫ్రెండ్స్, ద లయన్ కింగ్ మూవీ 2019లో బ్లాక్ బస్టర్ అయ్యి విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కర్ అవార్డ్స్ కూడా నామినేట్ అయ్యింది. మళ్ళీ అదే ఫ్రాంచైజ్ నుండి ఇంకో ప్రీక్వెల్ మూవీలా వచ్చింది ముఫాసా ద లయన్ కింగ్. మూవీ బాగుంది. పార్ట్ 1 స్టోరీ చూస్తే సింబా ముఫాసా సన్. తన తండ్రి మరణం తర్వాత వేరే చోటుకు వెళ్ళిపోయిన సింబా తిరిగి తన రాజ్యానికి వచ్చి తన తండ్రి చావుకి కారణమైన స్కార్ మీద రివెంజ్ తీర్చుకుంటాడు. ఈ పార్ట్ 2 ముఫాసా మూవీలో సింబా ఫాదర్ ముఫాసా ఒక లైఫ్ స్టోరీ చూపిస్తారు. ముఫాసా కింగ్గా ఎలా అయ్యాడు అనేదే చూడొచ్చు. ముఫాసాకి వాయిస్ ఓవర్ ఇచ్చారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. డిస్నీ బ్యానర్లోని ప్రెస్టీజియస్ మూవీ కావడంతో మహేష్ బాబు వాయిస్ అందించారు. బాగుంది. ఆయన వాయిస్ ఓవర్ అందించడంతో మూవీ మీద హైప్ ఇంకా పెరిగింది తెలుగులో. అలాగే హీరో సత్యదేవ్ గారు, బ్రహ్మానందం, అలీ గారు చాలామంది తమ వాయిస్ అందించారు. ఎక్కువ ఫ్యామిలీ అండ్ పిల్లలకి చాలా నచ్చుతుంది ఈ మూవీ. 3Dలో బాగుంది. అదొక చక్కటి ఎక్స్పీరియన్స్. ఈ మూవీ ఒక వైల్డ్ టూర్లు వేసినట్టు ఉంటుంది. బాగుంది. ముఫాసా అండ్ స్కార్ల బ్యాక్ స్టోరీ కూడా ఈ మూవీలో తెలుస్తుంది. మూవీ స్లోగా ఉంటుంది అండ్ సాంగ్స్ వల్ల కొంచెం బోర్ అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. టిమాన్ అండ్ పుంబా కామెడీ, రఫీకీ అండ్ సరబీ క్యారెక్టర్స్ హైలైట్. లయన్ కింగ్తో పోలిస్తే ఇంపాక్ట్ తక్కువే అని చెప్పొచ్చు. ఓవరాల్గా డీసెంట్ వన్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ చిల్డ్రన్స్. సో మీ దగ్గరలోని థియేటర్లో ఈ మూవీ చూసేయండి. థ్యాంక్ యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.